అంతే కదా, అంత పెద్ద సీరియల్లో నరకాసురుడు 18 రోజులు షూటింగ్. రోజు షూటింగు డబ్బులు వచ్చినాయి. ఏంది అప్పటికి ఎంత ఇచ్చారంటే 35,000 ఇచ్చారు. ఊరి అమ్మ నాకు మాటలు రావట్లే అసలు ఏంది వరా గారిని అయితే అందుకే నేమ్ గారు కానీ వరా గారు కానీ నాకు చాలా ఇదండి అసలు. అంతే కదండి, దేవుళ్ళతో సమానం. ఆ తర్వాత అంటే ఇకను సుమన్ గారు ఇక ఆయన ఆయన దాంట్లో పట్టుకున్నాడు ఇకను ఈటీవీ సుమన్ గారు. ఆయన ఏ పౌరాణికం చేసింది నేనే. అవునండి. ఏంది దానిలో ఉండేవాడిని అసలు. ఆయన ఉన్నట్టుగా అది వేరేగా ఉండేది మళ్ళా. ఏంది అట్లా టీవీల్లో అజయ్ ఘోష్ గారు ఆర్టిస్ట్ ఇకను బాగా చూసుకోవటం. నేను ఈ సందర్భంగా అశోక్రావు గారు ఏదన్నా కెమెరా టెక్నిక్ ఇవన్నీ తెలుసుకున్నానంటే అశోక్రావు గారి దగ్గరే తెలుసుకున్నాను నేను. ఓకే. బి అశోక్రావు గారు అదే శివుడు వేషం వేసి కాదు కదా, ఆయన మన టీవీ అశోక్రావు గారు డైరెక్టర్ ఇవన్నీ సారీ ఓకే. అశోక్ కుమార్ గారు అశోక్రావు గారు ఇద్దరు. ఏంది ఆయన చెప్పేవాడు ఇదయ్యా నేనంటే బాగా అభిమానం ఆయనకి. అట్లా నేను ఇదైతే ఇక టీవీ సీరియల్స్ మెల్లగా చేయటం. ఫుల్ అంత ఇచ్చేవాళ్ళు కాదు, మనల్ని ఎట్ట బరాయించలేమనో లేకపోతే ఏందో తెలియదు, ఏదో 10 రోజులు అట్లా వర్కులు ఇచ్చేవాళ్ళు. ఇట్లా పని చేస్తున్నాను. ఇట్లా స్టూడియో కూడా మారేసింది. స్టూడియో ఎత్తేసి ఇంకో చోట పెడతంటే ఇక ఆశ్రయం పోయింది. ఇకను చిన్నగా రూములు అక్కడ ఎవరి దగ్గర జారటం, అది కట్టడం, డబ్బులు కట్టడం. ఇకనేమో సీరియల్స్ ఉండేవి కాదు, ఎక్కి ఇచ్చేవాళ్ళు కాదు. ఏదో 5 రోజులు 6 రోజుల వరకు ఉండేది. మళ్ళా పనులకి వెళ్ళటం, ఏదో పనికి వెళ్ళటం. ఏ పని చేసేవారండి? ఇక్కడైతే ఇక్కడ మన ఈసుగూడ చెక్ పోస్ట్ దగ్గర అడ్డా ఉంటది కదా, అడ్డా దగ్గర నిలబడి పెయింట్ పనులకి వెళ్ళేవాడిని. మాదాపూర్లో చాలా ఈ బిల్డింగ్లు ఉండే. అసలు ఇప్పుడు ఆ బిల్డింగ్ పోయినాయి. అసలు బిల్డింగ్ అయితే నేను పెయింట్ గింటే నేసేవాడిని. నేను అప్పుడప్పుడు పోయి చూసుకుందామని వెళ్తే అక్కడ అన్ని కొత్త బిల్డింగ్లు వచ్చేస్తాయి. ఈ బిల్డింగ్ వేసానా అని. ఏంది సీన్ అని ఒక ఆయన ఉండేవాడు మేస్త్రి, ఆయన తీసుకెళ్ళేవాడు పనికి. సాను టీవీలు అంటున్నావు, ఈ వేసాలతో నువ్వు తలగడ్డ గిలిగండు మొత్తం కట్టుకునేవాడు, ఎవడు గుర్తుపెట్టేవాడు కాదు. ఏంది పెట్టాడు, మధ్యాహ్నం అంత అన్నం పెట్టేవాడు. ఏంది అట్లా చేసుకుంటూ ఉండేవాడిని. ఇక పల్లెని మళ్ళీ ఏటపాలెం వెళ్ళేవాడిని. ఏటపాలెం వెళ్ళి అక్కడ ఏదైనా చిన్న పని చేసుకుంటా ఎట్లా ఈ లోపల అమ్మాయి అయితే ఇక నాకు ఒక టైంలో ఇసుగు పుట్టిందండి. ఇసుగు పుట్టి ఇకను వద్దులే ఇకను ఏదన్నా చూసుకోవటం బెటర్ అనుకుని ఈ అమ్మాయితో నా వల్ల కావట్లేదులే అమ్మాయి అంటే వెళ్ళిన తర్వాత తేల్చుకుంటారా, నువ్వు వెళ్ళి మళ్ళీ వెనక్కొత్తి ఇక్కడ వాళ్ళందరికీ సమాధానం చెప్పలేను. కరెక్ట్ కదా, పాపం ఆవిడకి ఇబ్బంది కదా. ఓవర్క ఇదవుతుంటావు, రకరకాలుగా అనుకుంటున్నాను. ఏందనుకున్నా పౌడాడా పిల్లకాయలు నేను చూసుకుంటా. గ్రేట్ అండి. పిల్లకాయలు నేను చూసుకుంటాను. ఆ అమ్మాయి పనులకు వెళ్ళటం ఇవన్నీ చేసేదండి. చేసేది. పిల్లల్ని చదివించారా? చదివాం. నిజంగా అదొక్కటేనండి నాకు. పిల్లలు ఎట్లాంటి దురలవాట్లు కానీ ఎట్లాంటి అల్లరిచిల్లర వ్యవహారం కానీ లేదండి. అంటే కష్టాలు చూస్తే పెరిగారు. అవన్నీ బాగా గుర్తున్నాయి. చంద్రశేఖరాచార్య అనేవాడు, భగత్ సింగ్ అనేవాడు అట్లానే చదువుకున్నారు. చదువుకొని ఆవిడేనండి కష్టపడి చదువుతాం. ఆమె చదివించిందండి. పిల్లకాయలు అసలు అయితే తన్ని చదివించేది. మన చిన్నప్పుడు ఉండే చూసే కోటి కాళ్ళు కట్టేసి పడేయటం ఇవన్నీ చేసేది. అట్లా చేసేది. ఆ తర్వాత నాకు వచ్చిన తర్వాత చెప్పేవాళ్ళు పిల్లకాయలు. ఇప్పుడు చెబుతున్నారు ఎట్ట హింసలు పెట్టింది అనేది కూడా ఆమె. ఏంది ఇట్లా చేసేది అయ్యి అసలు మీకేం తెలుసు, అసలు బడికి వెళ్ళకపోతే చాలా ఇది చేసేది, అసలు కొట్టుకుంటా తీసుకెళ్ళేది. ఇవన్నీ నిజంగా. కానీ ఆవిడకి మీరు చాలా రుణపడి ఉన్నానండి. రుణపడి ఉన్నాను కాబట్టి ఇప్పటికీ నన్ను అసలు లెక్క లేకుండా మాట్లాడింది అయినా పడి ఉంటాయి. ఎందుకంటే తప్పదు నాకు. ఏంది నేను అంటే నేను అనేవాడిని, నేను నువ్వు బతికిచ్చేది ఏందా ఓవర్క, నువ్వేది చేసేది చాకరే ఓవర్క చేస్తున్నాడంట. ఎవడు చేయట్లేదు, వెళ్ళం పెట్టలేదు, ఎవడు పోషించట్లేదు. ఏంది నేను చేస్తున్నానంట. నువ్వు పక్కనుండో 2 ఎకరాలు శనగ వేసుకుంటా, నేను పిల్లకాయలు చేసుకుంటా, నువ్వేం చేసేది పా అని అంత ఆత్మస్థైర్యం గల పిల్ల. నాకు అదృష్టం అన్నాడు ఆ పిల్లలు అన్నట్టు. కాకపోతే నాకు ఇక్కడ ఏంటంటే స్నేహితులేనండి, అందరు స్నేహితులు, మంచి స్నేహితులు. లేకపోతే మీరు ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ మిమ్మల్ని ఒక్కొక్క మెట్టు ఎక్కించాయి కదా. పృథ్వీవర్మ గారు సీతామహాలక్ష్మి సీరియల్లో పృథ్వీవర్మ గారు ఏదో చిన్న వేషం అనుకున్నదల్లా నేను పెద్ద విలన్ అయిపోయి దాంట్లో రోజుకి 500 ఇచ్చేవాళ్ళు. ఒక రోజున షూటింగ్ రోజున చెంచురెడ్డి గారు, కామాక్షి చెంచురెడ్డి గారు, ఆయన నేను షూటింగ్ నుంచి వెళ్తుంటే అన్నం పొట్లం ఇచ్చేవాడు. రే తింటా
మళ్ళీ ఆడ తింటాను అని చెప్పేసి షూటింగ్ అయిపోతుంటే ఈడు ఆడ తింటాడేమో అని చెప్పేసి ఆయన చేసి రై అని ఇచ్చేవాడు నాకు. ఎప్పుడైనా కావాలి నుంచి వస్తుంటే చందన స్టూడియోలో ఉంటే చెంచురెడ్డి గారు వచ్చారనగా ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు అండి. అసిస్టెంట్ డైరెక్టర్లు పాత నీళ్ళు కొంచెం ప్రతి ఒడి జేబులు అంతంత పెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. నిజంగా ఒక చందన స్టూడియో అనేది ఆ జీవితం ఒక అద్భుతం అండి అసలు. మధ్యాహ్నం వెళ్తే అన్నం దొరికిద్ది అక్కడ అని చాలా మంది వచ్చి తినేవారండి. ఓకే, ఫస్ట్ కదండి ఎవడెవడు ఎన్ని బాధలు పడతాడు అందరికీ బాధలే కదండి. అది ఇప్పుడు మీరంటే సక్సెస్ అయ్యారు, ఎన్ని బాధలు పడ్డా కానీ అసలు సక్సెస్ అన్నదే లేకుండా ఉండిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అవునండి. అదే ఆయన జగ్గరాజు గారు ఎవరు అనేవారు, ఏమయ్యా నాకు ఒక మాట చెంది నువ్వు ఎంచుకునే సర్కిల్ని బట్టి నీ సక్సెస్ ఉంటుంది, చెత్తన సర్కిల్లోకి వెళ్ళ మాకు ఎప్పుడు కూడా ఎంచుకో, మనం ఎక్కడ ఉంటున్నాం ఏందనేది చూసుకో, అంబక్ సర్కిల్ ఏందనుకో నీకు తెలియకుండా పెద్ద అంబక్ అయిపోతావు, తీరా చూసుకుంటే చీకటి ఉంటుంది, ఎందుకు పనికి రాకుండా పోతావు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.